సమాజానికి గొడ్డలి పార్టీ హానికరమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా యాదమరిలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో మాట్లాడిన సీఎం గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. రప్పారప్పా రంకెలు, జంతు రక్తాలతో కటౌట్లకు అభిషేకాలు చేయటం వంటి రాజకీయ సంస్కృతి సమాజానికి ప్రమాదకరమన్నారు. సిబిఎన్ దగ్గర తోక జాడిస్తే ప్రజాహితం కోసం ఆ తోక కట్ చేస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో హింస, అసత్య ప్రచారాలకు చోటు లేదని స్పష్టం చేశారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించిన చంద్రబాబు కోడికత్తి, గులకరాయి ఘటనల్ని ప్రస్తావించారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసును గుర్తు చేస్తూ అలాంటి ఘటనల్లో నిందితులకు సన్మానాలు చేయడం దారుణమన్నారు. నాటకాలు మీరందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నైజం, అదే గొడ్డలి పార్టీ. ఈ సందర్భంగా మీ అందరికీ 11 విషయాలు విజ్ఞప్తి చేస్తున్నా. నేను 48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నేనెప్పుడు కూడా ఏదైనా నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామికి లాంఛనాలు ఇవ్వడానికి పోతా ఉంటే ఆ రోజు నక్సలైట్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నేను రాజకీయం చేయలేదు. ఒకవేళ నా ప్రాణాలు పోయి ఉంటే కూడా మీకోసం నా ప్రాణాలు పోయాయనుకుంటాను తప్ప నేను ఎప్పుడు భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మీకు మళ్ళా ఈ పనులు చేయమని పునర్జన్మనిచ్చాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వివేక హత్య నాటకాలు అంతిమని అడుగుతున్నా. మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. వివేకానంద్ ఎవరు హత్య చేశారు తెలుసా లేదా? మీకు తెలుసంటే చేతులు పైకెత్తండి. నిన్నేం మాట్లాడాడు పెద్ద మనిషి చూశారా? నంగా నాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పచెప్పి అంత్యక్రియలు చేసుకోమని అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది.